హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్‌లోని రైతులకు గుడ్ న్యూస్. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్‌కి సంబంధించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాలు విడుదల చేయబోతున్నాయి. సో, దీనికి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్స్ ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. లబ్ధిదారుల లిస్టు ఎలా చెక్ చేసుకోవాలి, అలానే మనకు ఈసారి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కౌలు రైతులకు కూడా అవకాశం కల్పిస్తుందా లేదా, ఈ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రైతులకు అందించేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో, మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా కలిసి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ ద్వారా అయితే 20,000 రూపాయలను రైతుల యొక్క ఖాతాలకైతే సంవత్సరానికైతే విడుదల చేస్తారు. ఇప్పటి వరకు 2 విడతల సాయం అయితే రైతుల యొక్క ఖాతాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే విడుదల చేసి ఉన్నాయి. పీఎం కిసాన్కి సంబంధించి 21వ విడతకు సంబంధించిన పేమెంట్లను విడుదల చేసింది. అలానే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కూటమి ప్రభుత్వము 2 విడతల సాయం అయితే అందించి ఉంది. తాజాగా మనకు క్యాబినెట్ మీటింగ్ అనేది జరగబోతుందన్నమాట. సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో క్యాబినెట్ మంత్రులు అయితే ఈ నెల 8వ తేదీన భేటీ అయ్యి ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన లబ్ధిదారుల యొక్క వివరాలలో కొన్ని కీలక మార్పులు అయితే తీసుకురాబోతున్నారు. అలానే మనకు పీఎం కిసాన్కి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. కొత్తగా రిజిస్ట్రేషన్స్ కూడా చేయడం లేదు. ఎందుకు అనేది ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ముందుగా వచ్చేసి పీఎం కిసాన్కి సంబంధించి అయితే మాట్లాడుకుందాం. పీఎం కిసాన్ ద్వారా ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వము రైతుల యొక్క ఖాతాలకు 21వ విడతకి సంబంధించినటువంటి నిధులను విడుదల చేసింది. సో, ఇప్పుడు తాజాగా 22వ విడతకు సంబంధించినటువంటి పేమెంట్ను ఈ ఫిబ్రవరి నెలలో అయితే విడుదల చేయబోతున్నారు. ఎందుకు ఫిబ్రవరి నెలలో విడుదల చేయబోతున్నారంటే, ప్రతి 4 నెలలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం అయితే రైతుల యొక్క ఖాతాలకు 2,000 రూపాయలను 3 విడతల్లో అయితే అందించేదన్నమాట. అంటే కేంద్ర ప్రభుత్వము పీఎం కిసాన్ ద్వారా 6,000 రూపాయలను రైతుల యొక్క ఖాతాలకు అయితే జమ చేసేది. తాజాగా 2025లో కొన్ని కీలకమైన మార్పులను తీసుకోవడం వల్ల డిలేలు అయితే వచ్చాయి. అంటే ఒక నెలలో వేయాల్సినటువంటి అమౌంట్ ఇంకొక నెలలో అయితే వేశారనమాట. యాక్చువల్గా ఫిబ్రవరి నెలలోనే కొత్త సంవత్సరం కానుకగా అయితే విడుదల చేస్తూ వచ్చేవాళ్ళు. సో, ఇప్పుడు తాజాగా దాన్నే ఫాలోఅప్ చేస్తామని చెప్పి సమాచారము. సో, కాబట్టి ఫిబ్రవరి నెలలో మనకు ఫిబ్రవరి ఎండింగ్లో లేదా ఫిబ్రవరి మిడ్ వీక్స్లో అయితే పీఎం కిసాన్కి సంబంధించినటువంటి నిధులను కేంద్ర ప్రభుత్వం అయితే రైతుల యొక్క ఖాతాలకు చెల్లించబోతుంది. అయితే కొత్తగా ఓకేనా, పీఎం కిసాన్కి సంబంధించి 2019 తర్వాత భూమి రిజిస్టర్ చేసుకున్నటువంటి వాళ్ళకి పట్టాదారు పాస్బుక్ పొందినటువంటి వాళ్ళకి సంబంధించి కేంద్ర ప్రభుత్వము పీఎం కిసాన్కి సంబంధించినటువంటి ఈ యొక్క ఎలిజిబిలిటీని అయితే కల్పించడం లేదు. ఎందుకంటే 2019 తర్వాత జరిగినటువంటి అన్ని రిజిస్ట్రేషన్లలో కొన్ని ఖచ్చితమైన రికార్డులు లేక కొంతమంది తప్పుడు సమాచారంతో ఈ యొక్క లబ్ధి అయితే పొందుతున్నారు పీఎం కిసాన్కి సంబంధించి అని చెప్పి ప్రభుత్వము 2019 తర్వాత రిజిస్టర్ అయినటువంటి భూములకు సంబంధించి ఎలిజిబిలిటీని అయితే తీసేసింది. సో, కాబట్టి మీకు సంబంధించి ఎవరైతే 2019 తర్వాత రిజిస్టర్ అయి ఉన్నారో వారికి సంబంధించి త్వరలోనే అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ చేస్తుంది. వెయిట్ చేయండి అప్డేట్స్ కొరకు. సో, ఇక పీఎం కిసాన్కి సంబంధించి 3వ విడత పేమెంట్ మాత్రము ఈ ఫిబ్రవరి నెలలో విడుదల కాబోతుంది. లబ్ధిదారులకు సంబంధించి ఈకేవైసీ అప్డేట్ చేసుకోవాల్సిందిగా మీకు అలర్ట్ మెసేజ్లు అనేటివి రావడం జరుగుతుంది. కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా లేదా మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయం ద్వారా పీఎం కిసాన్కి సంబంధించి ఓటీపీ బేస్డ్ ఈకేవైసీ అన్న చేసుకోవచ్చు, బయోమెట్రిక్ ఈకేవైసీ అన్న చేసుకోవచ్చు. సో, త్వరలోనే దీని మీద మీకు సమాచారం అయితే అందిస్తాను ఈకేవైసీ చేయించుకోవాల్సిందిగా. ఇకపోతే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటి వరకు 2 విడతల సాయం అయితే అందించిందనమాట. పీఎం కిసాన్ నిధులు ఎప్పుడైతే విడుదలవుతున్నాయో అదే రోజున రాష్ట్ర ప్రభుత్వము రైతుల యొక్క ఖాతాలకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేయబోతుంది. మనకు ఈ నెల 8వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో క్యాబినెట్ మీటింగ్ అనేది జరగబోతుంది. ముఖ్యమంత్రి మరియు క్యాబినెట్ మంత్రులు అందరూ కూడా కలిసి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఈసారి లబ్ధిదారుల్లో కౌలు రైతులను ఉంచాలా లేదా అనేది క్లారిటీ అయితే ఇవ్వబోతున్నారు. యాక్చువల్గా కౌలు రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులు అనేవి రావడం లేదు. 2వ విడతలో అందిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వము 2వ విడతలో కూడా కౌలు రైతులకు అవకాశం అనేది ఇవ్వలేదు. ఇప్పుడు 3వ విడతకు సంబంధించి కూడా ఇస్తుందా లేదా అనేది క్యాబినెట్ మీటింగ్ తర్వాత చర్చలు జరిగే అవకాశం అయితే ఉంటుంది. సో, అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే. పీఎం కిసాన్ ద్వారా మనకు ఇప్పటివరకు 21 విడతకు సంబంధించిన సాయం అందించినట్లయితే 22వ విడతకు సంబంధించిన విడుదల చేసినప్పుడు పేమెంట్ అనేది మనకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది విడుదల కాబోతుంది. అయితే ఈసారి మార్పులు అయితే ఉన్నాయండి పేమెంట్ విషయంలో.
అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కేవలము రూ. 4,000 మాత్రమే రైతుల యొక్క ఖాతాలకు అందించనున్నారు. ఎందుకంటే కేంద్రం అందించేటువంటి రూ. 6,000 మరియు రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి రూ. 14,000 ఇవన్నీ కలిపే మనకు రైతుల యొక్క ఖాతాలకు 3 విడతల సాయం సంవత్సరానికి రూ. 20,000 అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది. ఎందుకు ఇలా జరుగుతుందంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని ఎందుకు అంటున్నారంటే ఇందుకేనమాట. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి వాటాల ఆధారంగా ప్రభుత్వ పథకాలు అనేటివి అమల్లోకి వస్తూ ఉంటాయన్నమాట. సో కాబట్టి ఈసారి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన పేమెంట్ మాత్రము రూ. 4,000 అయితే లబ్ధిదారుల యొక్క ఖాతాలకు జమ కానుంది. పీఎం కిసాన్ ద్వారా రూ. 2,000 ఇలా రూ. 6,000 మాత్రమే రైతుల యొక్క ఖాతాలకు జమ కావడం జరుగుతుందన్నమాట. సో అలానే ఇక్కడ లబ్ధిదారులకు సంబంధించి కేవైసీ అప్డేట్ కొరకు నేమ్స్ అనేటివి మన యొక్క గ్రామవార్డు సచివాలయం అధికారులకైతే వస్తాయన్నమాట. గ్రామవార్డు సచివాలయంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ అసిస్టెంట్ గారికైతే ఈ యొక్క కేవైసీ తీసుకోమని చెప్పి సమాచారం అయితే వస్తుంది. వారి యొక్క లాగిన్లో వచ్చినటువంటి పేర్లన్నిటికీ కూడా ఆయన ఈకేవైసీ అయితే చేయిస్తారు. ఈకేవైసీ చేయించుకుంటేనే మీరు లైవ్లో ఉన్నట్టుగా పరిగణించి మీకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించినటువంటి పేమెంట్ విడుదలైనప్పుడు సో మీ ఖాతాలకు జమ అయ్యేలా ప్రభుత్వం అయితే చూసుకుంటుంది. సో కాబట్టి ఈకేవైసీ పేర్లు వచ్చిన వెంటనే కూడా తెలియజేస్తాను. అలానే పీఎం కిసాన్‌కి సంబంధించి కొత్త రిజిస్ట్రేషన్స్ ప్రారంభమైనా గానీ మీకు సమాచారం అయితే అందించడం జరుగుతుంది. సో అలానే పీఎం కిసాన్‌కి సంబంధించి ఈకేవైసీ ఎలా చేసుకోవాలి, ఓటీపీ బేస్డ్ ఈకేవైసీ ఎలా చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడతాను. మనకు ఫిబ్రవరి నెలలోనే పేమెంట్ అనేది విడుదలయ్యేందుకు అవకాశం 90% అయితే ఉందండి. సో దీని మీద పూర్తి వివరాలు ముందు రోజుల్లో మీకు వివరంగా అయితే తెలియజేసే ప్రయత్నం చేస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని ఆల్ నోటిఫికేషన్‌తో ఆన్‌లో పెట్టుకోండి. డిస్క్రిప్షన్‌లో మీకు టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అవైలబుల్‌లో ఉంది. ఒకసారి విజిట్ చేయండి. మీకు డైలీ కూడా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ అనేటివి అందులో ఫాలోఅప్ చేయడం జరుగుతుందనమాట. సో ఇవాల్టి వీడియోలో అయితే మనము అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్‌కి సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్స్, రిలీజ్ డేట్స్ గురించి అయితే మాట్లాడుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.